ప్రతిసారి మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేసి, మిమ్మల్ని డౌన్ గ్రేడ్ చేసి, మీ వాల్యూయే లేనట్టు మాట్లాడేవారు మన చుట్టూ, మన పర్సనల్ లైఫ్లో కానివ్వండి, మన రిలేషన్స్లో కానివ్వండి, లేదంటే మన వర్క్ ప్లేస్లో కానివ్వండి, ప్రతి చోట ఉంటారు. వీళ్ళు ఎలాగంటే ఒక ఎదుటి మనిషిని అవమానించి, వాళ్ళని కించపరిచి, డౌన్ గ్రేడ్ చేసి, డీవాల్యూ చేసి, ఒకలాంటి రాక్షస ఆనందం పొందే వ్యక్తులండి. అయితే వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో ఈ వీడియోలో వినండి. పొగరుబోతు వ్యక్తి నేను చాలా ఇంటెలిజెంట్, నేను చాలా సుపీరియర్, నేను చాలా స్మార్ట్, తెలివైన వాడిని అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు. మీరు వాడి ఆ ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇచ్చిన ప్రతిసారి, వాడి ప్రతి ఆన్సర్కి మీరు ఎస్ చెప్పినప్పుడల్లా, వాడి ప్రతి కామెంట్కి మీరు పొగిడినప్పుడల్లా, మీరు వాల్యూ ఇచ్చినప్పుడల్లా, వ్యాలిడేట్ చేసిన ప్రతిసారి వాడికి ఎలా అంటే వాడి పొగరు ఇంకా పైకి పోతూనే ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, వాడి ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా బిహేవ్ చేయొద్దు. అంటే వాడికి ఆన్సర్స్ ఇవ్వడం మానేసేయండి. అయితే వాడి ప్రతి క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు. సైలెంట్ గా ఉండండి. వాడు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మీరు ఇగ్నోర్ చేయండి. మీరు ఎప్పుడు రియాక్ట్ అవుతారా అని వాడు వెయిట్ చేస్తూనే ఉంటాడు. వాడు తహతహలాడిపోతుంటాడు. చేయనివ్వండి, వాడిని వెయిట్ చేయనివ్వండి. కానీ మీరు సైలెంట్ గా ఉంటే వాడికి అన్ప్రెడిక్టబుల్ పర్సన్ లా కనిపిస్తుంటాడు. ఇప్పుడు వాడి తల పొగురు అణిగిపోతుంది. మీరు ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ బిల్డప్ చేయాలని అనుకుంటే తప్పకుండా నన్ను ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్